ఈ రోజు మా మేడం అయితే ఏటీఎం కార్డు ఇచ్చింది. బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకురామంది. బ్యాంక్ అయితే ఇది వచ్చేసిన కొత్త బ్యాంక్ అనమాట. ఇంకా వచ్చేసిన ఏటీఎంలో అయితే ఏటీఎం లోపల పెట్టేసి ఇంకా పోతే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అరబీ ఇంగ్లీష్ ఉంటుంది. నేనైతే ఇంగ్లీష్ పెట్టేసి ఇంకా పిన్ నెంబర్ కొట్టేసాను. ఇంకా విడ్రా అయితే నొక్కేసేయండి. ఇంకా మీకు ఎంత కావాలన్న అమౌంట్ అయితే ఇంకా నాకు కావాల్సిన అమౌంట్ అయితే 370 నొక్కుతున్నాను. ఇంకా 370 నొక్కేసినాక కన్ఫర్మ్ అయితే నొక్కేయాలి. ఇంకా చూడండి ప్రింట్ అయితే కొట్టండి. బిల్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. ఈ బిల్లు బయటికి రావడానికంటే ముందు ఒక 5 సెకండ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది మిషన్ తిరుగుతూ ఉంటుంది గరగర అని చెప్పేసి. కొత్త మిషన్ అయినా సౌండ్ మాత్రం బాగా వస్తుంది. చూడండి ఏటీఎం అయితే బయటకు వస్తుంది అనమాట. ఏటీఎం అయితే బయటకు వచ్చేసింది. ఇంకా ఏటీఎం నుంచి అయితే డబ్బు అయితే బయటకు వచ్చేసింది అనమాట. చూడండి అయితే 20 నోటు దగ్గరలాడుతుంది. ఇక నా చేతిలో ఉన్నది 370 దినాలు అనమాట. ఇంకా ఇండియా రేట్ చూసుకుంటే కన్నా ఒక దినాలు వచ్చేసి 270 ఉన్నది. ఇంకా నా చేతిలో 370 ఉన్నది. అది ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. కోవిడ్ డబ్బు చూసుకుంటే 370 దినాలు. మరి ఇంక వచ్చేసి ఇంకా ఇండియా డబ్బు చూసుకుంటే కన్నా 1,500,000 రూపాయలు అయింది. ఇంకా చూడండి ఇది నా జీతం అనుకుంటారేమో. నా జీతం అయితే కాదనమాట. చూడండి ఒకసారి గెస్ట్ చేయండి. ఇంకా మా మేడంకి సార్కి అయితే కన్నా నేనే ఏటీఎంకి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. ఈ వీడియోగా నచ్చి